హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఎస్‌జే వ్లాగ్స్. మేడారం జాతర స్టార్ట్ అయిన అప్పటి నుంచి వెళ్దామని అనుకున్నామండి. కానీ మా సార్‌కి, మా పిల్లలకి కుదరక వెళ్ళలేదు. మార్నింగ్ అయితే 2కి అలా లేచి మొత్తం రెడీ అయిపోయి, పూజ చేసుకొని క్షేమంగా వెళ్ళి రావాలని ఆ దేవుడిని ప్రార్థించుకొని అయితే బయలుదేరామండి. యాక్చువల్‌గా ఇక్కడ నుంచి మాకు 6 అవర్స్ జర్నీ అనమాట. మేమిక్కడ స్టార్ట్ అయింది 6:40కి అలా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్‌గా 5:30కి అలా బయలుదేరదామనేసి అనుకున్నామండి. మార్నింగ్ అయితే 2కి అలా అయితే లేచి పిల్లలు, మేము అందరం రెడీ అయిపోయాము. కానీ డ్రైవర్ రావడానికి టైం పట్టింది. యాక్చువల్‌గా అయితే మా సారే డ్రైవ్ చేస్తారు. కానీ లాంగ్ కదా జర్నీ. డ్రైవర్‌ని మాట్లాడుకుంటే బెస్ట్ అనేసి డ్రైవర్‌ని అయితే మాట్లాడేసుకొని అయితే బయలుదేరాము. 6:40కి అలా అయితే బయలుదేరాము. మా పిల్లలు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం మేడారంకి. ఎలా ఉంటుందో ఏంటో అనేసి చాలా ఎక్సైట్మెంట్‌తో ఉన్నారనమాట. ఎందుకంటే స్కూలు అందరికీ చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు మేడారం కబుర్లు చెప్తాము అనేసి. మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయామండి. ఇంకా 7:30కి అలా హోటల్‌కి వెళ్ళాము. హోటల్‌లో ఇంకా మా సారు, పిల్లలు అందరము టిఫిన్ ఆర్డర్ చేసుకొని టిఫిన్ అయితే తినేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత కార్‌లో ఏం చేయాలో అర్థం కాక మా పిల్లలైతే ఇద్దరిని ఒకరినొకరు కొట్టుకుంటూ, తన్నుకుంటూ, మా వోడు బెల్ట్ ఎలా వేసుకోవాలో ఏంటో అనేది ఎక్స్‌పెరిమెంట్ అయితే చేస్తున్నాడనమాట. అలా వెళ్తూనే మధ్యలో మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకున్నామండి. కాఫీ పాయింట్ దగ్గర అయితే ఆపేసుకున్నాము. కాఫీ తాగేసి పిల్లలు కూడా స్నాక్స్ అలా అడిగారనమాట. సో, స్నాక్స్ అవన్నీ ఇప్పించేసాము. ఇప్పించిన తర్వాత మా పిల్లలు అదే ఈ స్నాక్స్ సరిపోతాయా లేదా అనేసి ఆలోచిస్తున్నారనమాట. ఈ స్నాక్స్ సరిపోకపోతే ఇంకేమైనా తీసుకుందామా ఏంటి అనేసి ఆలోచిస్తున్నారు. ఇంకా మేము స్టార్టే అవ్వలేదు. కానీ మా బాబు అయితే స్టార్ట్ చేసేసాడు తినడం అయితే. ఇంకేం తీసుకోవాలా అనేసి వాళ్ళ డ్యాడీ దగ్గరికైతే వెళ్తున్నాడనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయి కార్‌లో మంచిగా సాంగ్స్ పెట్టుకొని స్నాక్స్ తింటూ అలా ఎంజాయ్ చేస్తూ అయితే బయలుదేరాము. అలా వెళ్తూ పస్రాకి రీచ్ అయిపోయామనమాట. ఇక్కడ మనము ఘట్టమ్మ టెంపుల్ అని ఉంటుంది. ఇక్కడ ఘట్టమైసమ్మని దర్శించుకున్న తర్వాతనే మనం మేడారంకైతే వెళ్ళాలి. సో, ఈ వెహికల్స్ అన్నీ అటే అనమాట. మేడారంకి వెళ్తున్నాయన్నమాట. ఘట్టమైసమ్మ టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత పబ్లిక్ అయితే ఉన్నారండి. జాతర అయిపోయిన తర్వాత కూడా పబ్లిక్ అయితే ఉన్నారు. మొత్తం చూడండి ఎంతమంది ఉన్నారో. సో, ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్కి వచ్చేసేసి అమ్మవారికి బంగారాన్ని అయితే సమర్పించుకొని అయితే మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి మనకు ఒక 1 కిలోమీటర్, 1½ కిలోమీటర్ అలా వెళ్ళామన్నమాట. అంటే మేడారం రూట్‌కి వెళ్ళడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ నుంచి మనకు మేడారంకి ఒక 16 కిలోమీటర్స్ అనమాట. 16 కిలోమీటర్స్ వెహికల్స్ ట్రాఫిక్ అయితే జామ్ అయింది. చిన్న చిన్నగా మైనర్ యాక్సిడెంట్స్ కూడా జరిగాయన్నమాట. ఇలా 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ మొత్తం మట్టి రోడే మట్టి రోడ్ నుంచే వెళ్ళాలి. టోటల్ మట్టి మొత్తం వచ్చేసి వెహికల్స్ పైన పడింది చాలా. తర్వాత జంపన్న వాగులోకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మార్నింగే స్నానం చేశాం కాబట్టి జంపన్న వాగులో ఓన్లీ కాళ్ళు, చేతులు, మొహం కడుక్కున్నాము. యాక్చువల్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనేసి అనుకున్నారు మా సారు. కానీ కుదరలేదనమాట. వెహికల్ ఒక 2, 3 కిలోమీటర్స్ అవతల పార్క్ చేశామనమాట. పార్క్ చేసి బై వాక్‌లో వచ్చేసామనమాట. ఇది జంపన్న వాగు పైన ఉన్నటువంటి ఆర్చ్ అనమాట. ఇటు నుంచి మనము అమ్మవార్ల దగ్గరికైతే వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ. ఇక్కడ నుంచి మనకు కూడా మళ్ళీ కొంచెం
ఉంటుందండి. ఇలా కొంచెం లాంగే ఉంటుంది. ఆటో అలా ప్రిఫర్ చేస్తే బెస్ట్. ఎందుకంటే కొంచెం లాంగే ఉంటది. నడవడానికి వెళ్ళలేని వాళ్ళైతే అదే చేతకాని వాళ్ళైతే నడవలేరనమాట. సో, ఆటో ప్రిఫర్ చేయడం బెస్ట్. మా పిల్లలైతే చాలా అలసిపోయారండి పాపం. ఫుడ్ మార్నింగ్ 7:30కి తిన్నారంటే మళ్ళీ తినలేదు. అసలు చాలా వీక్ అయిపోయారు. తర్వాత మేము కొబ్బరికాయలైతే తీసుకొని కొబ్బరికాయలు ఒక రూ. 100 ఇచ్చారన్నమాట. ఒక 2 కొబ్బరికాయలు. ఇంకా అమ్మవార్లకి గాజులు, పసుపు, కుంకుమ పెట్టడానికి అవి ఒక రూ. 50 అనమాట. 2 కవర్స్ ఇచ్చారు. సో, అది తీసుకొనైతే ఇది మేడారంకి ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇక్కడికైతే అందరొచ్చారు. ఇంకా సెల్ఫీసు, వీడియోసు, ఫోటోసు అన్నీ తీసుకున్నారు. మేమైతే తీసుకోలేదు. ఎందుకంటే నేను వీడియో షూట్ చేయడంలోనే సరిపోయింది. ఇంకా సెల్ఫీ అనేది అలా ఏం దిగలేదనమాట. ఫైనల్‌గా అయితే అమ్మవారి గద్దెల దగ్గరికైతే వచ్చామండి. ఇంకా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉందనమాట. కానీ గద్దెలు కొత్తగా చేసింది చాలా బాగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం వచ్చాను. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. క్రౌడ్ అయితే చాలా ఉంది. మా సార్ లోపలికైతే రాలేదు. నేనొక్కదాన్నే అయితే లోపలికెళ్ళాను. మా సార్ బయట నుంచే మొక్కాడనమాట. బాబున్నాడు మళ్ళీ ఇబ్బంది అవుతదనేసి. నేను లోపలికి వెళ్ళాను కానీ టచ్ చేయడానికి కూడా లేకుండే అనమాట. ఇంకా నేను దూరం నుంచే మొక్కేసి వచ్చేసాను. ఇంకా తర్వాత ఇక్కడ జెయింట్ వీల్‌కి ఆపోజిట్‌లా ఒక హోటల్ ఉందనమాట. మేము ఆల్రెడీ టెంపుల్ దర్శనానికి వెళ్ళే బిఫోరు అంటే మేము ఆర్డర్ ఇవ్వలేదు. మా డ్రైవర్‌కి చెప్పామనమాట. ఇక్కడ నేను ఫుడ్ ఆర్డర్ చేయమని. అయితే ఇక్కడ ఆర్డర్ చేశారు. సేమ్ మన ఇంట్లో చేసుకున్నట్టే చాలా చేశారనమాట. ఒక 5:00 అలా మేమిక్కడ లంచ్ అనేది 5కి అలా చేశామనమాట. చేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆ రోజు పౌర్ణమి ఉండే. సో, మూన్ చాలా చక్కగా అనిపించింది. ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఎగ్జిట్‌కైతే వచ్చేసాము. అంటే మేడారం దాటేసి యాక్చువల్‌గా అక్కడ స్టే చేయాలనేసి ఏం అనుకోలేదు. ఇంకొకటి అక్కడ ఉండాలన్నా అక్కడ రూమ్స్ అవి అనేది మాకేం తెలీదండి. ఫస్ట్ టైమ్ వచ్చామనమాట. మాకసలేం తెలీదు. సో, అక్కడ సరౌండింగ్‌లో ఇంకా వేరే ప్లేసెస్ చూద్దామనేసి అనుకోనైతే వెళ్ళాము. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మా సార్ వాళ్ళకి కాల్ చేశారనమాట. కాల్ చేస్తే అక్కడ ఇంకా మేము ఇక్కడ నుంచి అంటే వరంగల్‌కి వెళ్ళే రూట్‌లో మేడారం నుంచి ఒక 40 మినిట్స్ అవుతుందనమాట. వరంగల్‌కి వెళ్ళే రూట్‌లో అది గోపాలరావుపేట అనేసి మన వరంగల్ రూట్‌లో ఉంటుందనమాట. మన మేడారం నుంచి వరంగల్‌కి వెళ్ళే రూట్ అనమాట. సో, అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే రూమ్ అయితే బుక్ చేయించారు. లేకపోతే చాలా ఇబ్బందయ్యేది. ఎందుకంటే అసలు మాకక్కడ ఏం తెలీదు. ఎక్కడ స్టే చేయాలి? అబ్బా! పిల్లలున్నారు. నైట్ చల్లగా ఉంటుంది కదా! ఎక్కడ ఏంటి అనేసి చాలా టెన్షన్ పడ్డామనమాట. తర్వాత అయితే రూమ్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇదే రూమ్ అనమాట. మా పిల్లలు ఇక్కడ చాలా రిలాక్స్ అవుతున్నారనమాట. ఎందుకంటే మార్నింగ్ బయలుదేరానంటే ఈవినింగ్ అప్పుడే వచ్చేసి రిలాక్స్ అవుతున్నారనమాట. అందులో టీవీ ఉంది, వార్డ్‌రోబ్ ఉంది. అలాగే మనకి మరి వాష్‌రూమ్ కూడా ఉంది. ఓకే అండి. పర్లేదు బానే ఉందనమాట. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.